వ్యవసాయ రంగానికి 24,439 కోట్లు అయితే సాగునీటి పారుదలకు సంబంధించినటువంటి అంశానికేమో 23,373 కోట్లు కేటాయించారు. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక విద్యుత్ శాఖకేమో 21,221 కోట్లు కేటాయించినట్టుగా తెలుస్తూ ఉంది. అండ్ సెకండరీ ఉన్నత విద్య 23,107 కోట్ల రూపాయలు కేటాయించినట్టు. వైద్యం ఆరోగ్యానికి సంబంధించి 12,393 కోట్ల రూపాయలు కేటాయించారు. సో ఎందుకు క్రాంతి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అన్నీ మేము కూడా చూసినాం కదా బడ్జెట్ సమావేశాల్లో అంటే. సో ఎందుకు చెప్తున్నా అనేది ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఇక్కడ మనకు ఇదంతా వద్దు ఇదంతా స్క్రాపీగా పెట్టరా అన్నది పక్కన పెడితే కనుక ఇక్కడ విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి చూద్దాం. సెకండరీకి ఉన్నత విద్యకేమో దాదాపుగా 23,107 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ బడ్జెట్లోనే కాదు గత బడ్జెట్లో కూడా కేటాయించారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బడ్జెట్ సమావేశాల్లో విద్య కింద కేటాయించారు. కానీ ఎందుకు ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యకు సంబంధించినటువంటి సదుపాయాలు ఎందుకు మెరుగుపడటం లేదు? ఇదొక్కటి అందరూ ఆలోచించాల్సినటువంటి అంశం. ఇక వ్యవసాయం విషయం తీసుకున్నాం అనుకో, ఏమంటారనంటే వ్యవసాయంలో మేము అది చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, లేకపోతే రుణమాఫీ చేసినాం అని ఏదో ఒక గప్పాలు కొట్టి తప్పించుకుంటారు. అసలు ఇక్కడ విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశాలలో వైద్యానికి సంబంధించినటువంటి అంశాలలో మీరు నిమ్స్కి ఎంత డెవలప్మెంట్కి ఇచ్చిర్రు చెప్పండి. నిమ్స్లో ఇప్పటి వరకు కూడా పడకలు ఎందుకు లేవు, పండుకునే బెడ్లు ఎందుకు చక్కగా లేవు, కావాల్సినటువంటి వసతులు ఎందుకు లేవు అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీ అనుకుందాం, ఉన్నత విద్యకు కూడా కేటాయించారు కదా వీళ్ళు, సెకండరీ విద్యకు ఉన్నత విద్యకు కూడా కేటాయించారు కదా. యూనివర్సిటీలు ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా చూసుకుంటే ప్రైవేటు సంస్థల యూనివర్సిటీలు ఏమో అంటే ఇక మల్లారెడ్డి యూనివర్సిటీలో, లేకపోతే పల్లా రాజేశ్వరరెడ్డి యూనివర్సిటీలో, లేకపోతే ఆయన ఎవరు అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఫాతిమా కాలేజీలో ఇవి పెరుగుకుంటూ పోతూ ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా తెలంగాణకు ఎందుకు యూనివర్సిటీలు కేటాయింపబడతలేవు, ఎందుకు కేటాయించలేకపోతా ఉన్నారు? బడ్జెట్లోనైతేనేమో ప్రతి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనైతే మీరు క్లియర్గా చూపిస్తారు విద్యకి ఇంత కేటాయిస్తున్నాము అని చెప్పి. మరి ఎందుకు మీరు విద్యాపరమైనటువంటి అంశాలల్లో ఇప్పటికి కూడా పేదోడుగానే ఉండి పేదోడు పోవాలంటే బళ్ళు గవర్నమెంట్ బల్లే అన్నట్టుగా ఎందుకు తగలబెట్టిర్రు అని అన్నది నా ముఖ్యమైన ప్రశ్న. అండ్ ఇంకోటి వైద్య రంగానికి సంబంధించి 12,393 కోట్ల రూపాయలు కేటాయించారు. ఏం సదుపాయాలు ఇస్తారంటే చెప్పండి ఒకసారి. దేనికి వెచ్చిస్తారు చెప్పండి, చెప్పగలరా? ఇది 24-25 బడ్జెట్కి మాత్రమే. మరి 25-26లా ఇవి కేటాయించినట్టుగా మాకు చూపించే అవకాశాలు ఉంటాయా? ప్రతి సంవత్సరం బడ్జెట్లు పెట్టినప్పుడు విద్యకింత, వైద్యానికింత, వ్యవసాయానికింత, రైతులకింత, లేకపోతే నిరుద్యోగులకింత అని కేటాయిస్తారు. కానీ వాళ్ళ జీవితాలలో ఎందుకు మార్పులు రావటం లేదు? ఇది అధికారుల తప్పిదమా, లేకపోతే ప్రజా నాయకుల తప్పిదమా, లేకపోతే ప్రజల తప్పిదమా? వీటికి సమాధానాలు కావాల్సిందే, వీటికి క్లియర్గా సమాధానాలు కావాల్సిందే. ఏదో పై పెచ్చుల కోసమో లేకపోతే మేము అతి గొప్ప బడ్జెట్ను పెడుతున్నాము అని చెప్పేసి చెప్పడం కోసము అయితే మాత్రం ఇటువంటివి చేయకండి దయచేసి చెప్తా ఉన్న. గత ప్రభుత్వానికి సుతా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా. ఎందుకు అంటే దీనివల్ల నష్టపోతుంది లేకపోతే ఆశతో చూస్తుంది ఎవరు అని అంటే తెలంగాణ ప్రజానికం పర్టికులర్గా పేదలు చూస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ దవాఖానలకు లేకపోతే గవర్నమెంట్ బళ్ళలకు పోయేది ఏంటంటే పేదల పిల్లలు పోతారు, పేదల ఆరోగ్యం బాగాలేకపోతే గవర్నమెంట్ దవాఖానలకు పోతారు. నేను అంటున్నా ఒక ఎమ్మెల్యేనో ఇక ముఖ్యమంత్రి దాకొద్దు సుమా, ఎమ్మెల్యేనే చూసుకుందాము. ఏ ఎమ్మెల్యే గవర్నమెంట్ దవాఖానలో చికిత్స చేసుకున్నాడు? ఉన్నాడు గుమ్మడి నర్సయ్య ఉన్నాడు అని చెప్పేసి గటువంటి మేధావుల పేర్లు లేకపోతే ఉన్నతంగా బతికిన వాళ్ళ పేర్లు కాకుండా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఎవరు అని అన్నది ఒక పేరు చెప్పండి మిత్రులారా.